మా సమయాన్ని, మా యొక్క ప్రతి విధమైనటువంటి దానిని మీ చేతులకు అప్పగించుకుంటూ మనపూర్వకంగా నీ ఎద్దుకు రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఉదయకాలపు ఆరాధనలో మాతో మాట్లాడి ఆత్మతో సత్యముతో ఆరాధించు వారిగా మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఆరాధనా భాగంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చదవబడిన వాక్య భాగము విశ్వాసులను దృష్టిలో ఉంచుకొని దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో వాటిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువుని నమ్మిన వారికి దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుణ్ణి ప్రేమించు వారికి, ఎవరికంటే చెప్పండి, దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు. మరి లోకంలో చాలామంది మనుషులు ఉన్నారు. మరి అటువంటి ప్రజలందరినీ కూడా వారి గురించి దేవుడు ఇక్కడేం మాట్లాడడం లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది సంఘంలో చేర్చబడ్డారో, నూతనమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, అదేవిధంగా ప్రభు అయిన యేసును మరి ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు. ఇంతకు మనం దేవుణ్ణి ప్రేమించేవారమా కాదా? ప్రేమించే వారమైతే ఆ ప్రేమ ఎలా ఉండాలంట? చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఎలా ఉండాలంట మన ప్రేమ? నిష్కపటమైన ప్రేమ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ విధంగానే మనల్ని ప్రేమించారు. కాబట్టి ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో మొదటి వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రయాసపడాలి. ఈ లోకంలో మరి దేని కొరకు మనము ప్రయాసపడుతూ ఉన్నాం, దేనిని వెంటాడుతూ ఉన్నామంటే ఈ లోకంలో ఉన్న ప్రేమను. లోకంలో ఏ ప్రేమ ఉంది? లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ ఉంది, అక్క చెల్లెండ్రుల ప్రేమ ఉంది, భార్యాభర్తల ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ ఉంది, బంధువుల ప్రేమ ఉంది, ఇరుగు పొరుగు వారి ప్రేమ ఉంది కదా. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ ఎలాంటివంట? తాత్కాలికమైన సాధారణమైనటువంటి ప్రేమలు. కానీ ప్రభువు మనల్ని ప్రేమించిన ప్రేమ ఎలాంటిది అంటే అది నిష్కపటమైన ప్రేమ, కపటము లేని ప్రేమ. ఆ నిష్కపటమైన ప్రేమను మన కొరకు దేవుడు
ఇచ్చారు. కాబట్టి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ప్రేమ కలిగినటువంటి వారు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో అటువంటి వారి కొరకు దేవుడు కొన్ని ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. కొన్ని ఆశీర్వాదాలు, ఆ ఆశీర్వాదాలు మనం గమనించినప్పుడు ఒకసారి చూద్దారండి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, మనము దేవుని ప్రేమిస్తున్నామా లేదా? ప్రభు అంటాడు, యెహోవాను ప్రేమించు వారులారా. నిజంగా మనం దేవుని ప్రేమించే వారమా? యెహోవాను ప్రేమించు వారులారా. ఎంత అద్భుతమైన మాట. మనందరము మన దేవుని ప్రేమించు వారం కనుక మనము దేవుని కొరకు సిద్ధపడి ఆయన ఆరాధించాలనే తాత్పర్యంతో, ఉద్దేశంతో మనము మందిరానికి రావడం జరిగింది. ఆయన స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు కీర్తనల గ్రంథం 31:19 చూద్దామండి. కీర్తనలు 31:19. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. దేవుడంట తన యందు భయభక్తులు గలవారి నిమిత్తము, తన యందు భయభక్తులు గలవారి నిమిత్తము దాచి ఉంచిన మేలు దాచిపెట్టాడంట. అవి మనకు కనబడకుండా వాటిని దాచిపెట్టాడు. దాచిపెట్టి కనబడతాయా? బయటికి కనబడవు కదా. అందువల్ల ఇక్కడ ఏం చెప్తాడనంటే, భయభక్తులు కలిగిన వారు అంటే దేవుణ్ణి ప్రేమించిన వారే. దేవుణ్ణి నమ్ముకున్న వారు అంటే దేవుణ్ణి ప్రేమించిన వారే. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు. ఆ దాచిపెట్టినవి మన కంటికి కనబడటం లేదు, చెవికి వినబడటం లేదు, హృదయానికి గోచరం కావట్లా, అర్థం కావట్లా. గోచరం అంటే అర్థం కావట్లా. ఇంతకేమి దాచి ఉంచాడంటారు? ఏమా మన కోసం ఏమన్నా డబ్బులు, బంగారం, వెండి ఏం దాచిపెట్టాడంటే వస్త్రాలు, ఇవేనా దేవుడు మన కొరకు దాచింది? దేవుడు మన కొరకు దాచినవి కావు. దేవుని నమ్ముకోవడానికైతే నమ్ముకున్నాం, కానీ ఇక్కడ ఆయన నమ్మినటువంటి వారికి, ఆయనను విశ్వసించిన వారికి, ఆయనను ప్రేమించిన వారికి, ఆయన యందు భయభక్తులు గలవారి కొరకు నిజంగా ఒక ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. 103వ కీర్తన చూడండి. కీర్తనలో 103. పదిహేడు 18 వచనాలు. ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించుచు నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికిని వారి పిల్ల పిల్ల తరములకు నిలుచును. నువ్వు ఒక్కదాని దేవుని నమ్ముకున్నావు, మనం ఒక్కలమే దేవుని నమ్ముకున్నామని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఎవరైతే ఆయన నిబంధనలు గైకుంటున్నారో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఆయనను ప్రేమిస్తున్నారో, అర్థమవుతుందా? వీళ్ళందరి కొరకంట వారికి, వారి పిల్ల పిల్ల తరాల వరకు కూడా యుగ యుగముల వరకు నిలుచును. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం! దేవుడు మన కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదము మనము నమ్ముకొనుట ద్వారా
మనము ప్రేమించుట ద్వారా, మనము విశ్వసించుట ద్వారా, మనము ఆయనను ఆరాధించుట ద్వారా, మనము ఆయన దగ్గరకు వచ్చుట ద్వారా కేవలము మనల్ని మాత్రమే కాకుండా మన తర్వాత పిల్ల తరముల వరకు, ఆ మాట చెబుతూ యుగ యుగముల వరకు. ఒక యుగానికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఒక తరానికి 100 సంవత్సరాలు. అర్థమైందా? మరి ఇప్పుడు ఈ యేసు ప్రభువారు, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2025లో ఉన్నాం. 2025 అనేది ఎవరి సంఖ్య? యేసు ప్రభువారి సంఖ్య. 2025 అని మనం ఎట్లా చెప్తున్నామంటే, యేసు ప్రభు జన్మించినప్పుడు కాలాన్ని విభజించారు, తారీఖులు నిర్ణయించారు. 1/1/1 అంటే 1వ తారీఖు, 1వ నెల, 1వ సంవత్సరం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? 2025లో ఉన్నాం. చూడండి, అంటే ఇది మనం లెక్క పెట్టుకుంటున్నామంటే యేసు ప్రభువారు శక పురుషుడుగాను, యుగ పురుషుడుగాను, చరిత్ర పురుషుడుగా 2025 సంవత్సరంలో కూడా ఈ మాట మనం చదువుతున్నామంటే తరతరాలకు, పిల్ల తరాల వరకు కూడా ఈ మాట ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప నిలబడుతుంది. ఆయన కృప అంట ఎప్పటికీ మనలను విడిచిపెట్టదు. ఆయనను ప్రేమించు వారికి దేవుడు అనుగ్రహించిన మొదటి బహుమానం ఏంటంటే మన మీద, మన పిల్లల మీద తరతరాల వరకు ఉంటుంది. ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చామంటే మన తాతలో, మన తండ్రిలో ఎవరో ఒకరు దేవుని నమ్మి ఉంటారు. అర్థమైందా? ఈజీగా బైబిల్ చేత పట్టుకొని పరిగెత్తుకొని మందిరానికి రాలేము. మన ముందున్నటువంటి తరంలో ఎవరో ఒకరు దేవుణ్ణి విశ్వసించడం ద్వారా మనము యేసు దగ్గరికి రాగలిగాం. వారి మీద ఉన్న దేవుని కృప మనల్ని కూడా వెంటాడి, మనల్ని కూడా నడిపించగలిగింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి మీద ఏ విధంగా తరతరాలకు ఆయన కృప వస్తూ వచ్చిందో అదే విధముగా ఈరోజు మన మీద కూడా ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప మనలను వెంటాడుతూ వచ్చింది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, ఎవరి కోసం అంటేనా? ప్రేమించే వాళ్ళకు. దేవుణ్ణి ప్రేమిస్తావా అంటే ఇదొక సవాలు. దేవుని ప్రేమించడం అంటే మాట చెప్పినంత ఈజీ కాదు. దేవుని ప్రేమించడం అంటే అది నోటితో పలికినంత ఈజీ కాదు, లేకపోతే పేపర్ మీద రాసినంత ఈజీ కాదు. దేవుణ్ణి ప్రేమించుట అంటే ఒక అద్భుతమైన మాట. చదువుదాం రండి. మొదటి యోహాను 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్ట బద్దులమై ఉన్నాము. 4:10. మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఇందులో ఏముంది చెప్పండి? ప్రేమ ఎక్కడ దాగిందంటే తన కుమారుణ్ణి మన కొరకు బలిగా ఇచ్చుట ద్వారా. అబ్రహాము
గురించి మనం చదివినప్పుడు అబ్రహాం గురించి, అబ్రహామా నీ కుమారుని నాకు ఈ పర్వతం మీద, నీకు చూపించే పర్వతం మీద అర్పించు అన్నాడు. అర్పించు అంటే అర్థం ఏంటి? అబ్రహాము ఆ కుమారుణ్ణి ఇవ్వడానికి వెనకాడలేదు. అర్థమైనా? అందుకే 22వ అధ్యాయము ఆదికాండము 12వ వచనంలో ఏమి రాయబడింది? చదవండి. త్యాగం ఉండాలి. ఊరికే నేను ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు. 12వ వచనం, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు, అతన్నేమి చేయకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు. ఇందులో ఏముందో తెలుసా? ప్రేమ ఉంది. ఇందులో భయభక్తులు కలిగినటువంటి వాడిగా కనబడుతున్నాడు అబ్రహాము దేవునికి. నిజమైన ప్రేమ అంటే త్యాగం ఉంటుంది. ఆయన మన నిమిత్తం ప్రాణం ఎలాగ పెట్టాడో అబ్రహాము కూడా తన కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి వెనకాడలేదు. నీవు నేను ఇవ్వగలమా? ఇంకేదైనా చెప్పు ప్రభువా, ఏదైనా ఇస్తాను, కానీ నేను మాత్రం నా కొడుకుని ఇవ్వలేను. నేను మాత్రం ఇవ్వలేనయ్యా. వాడు నాకు చాలా ముఖ్యమైన వాడు, అవసరమైన వాడు. రేపు ఉద్యోగం చేసి నా కుటుంబాన్ని పోషించవలసిన వాడు. నీకు ఇస్తే నేను ఎట్లా బ్రతకాలి? ఇలా ఆలోచించిందా అన్న? ఇలాగే ఆలోచించిందా అన్న? అలా ఆలోచించలేదు. అయితే త్యాగపూరితమైనటువంటి ఆ ప్రేమ మనకు కావాలి. దేవుడు ప్రేమించాడని చెప్పడం కాదు. దేవుడు ఎలా ప్రేమించాడు, మనల్ని ఏ విధంగా ప్రేమించమంటున్నాడు, ఇది ప్రాముఖ్యమైనది ఆరాధనలో. అందుకనే మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉంది. అందుకే యేసు ప్రభు వారికి ఒక పేరుందమ్మా. యేసు అనే పేరు కాకుండా ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ అంటే ఏంటి? యేసు ప్రేమ అంటే ఏంటో తెలుసా? యేసే ప్రేమ. ఆ ప్రేమ చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మరి మనల్ని ఎలా ప్రేమించాలి అంటే 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 1 యోహాను పత్రిక, చిన్నపిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతో సత్యముతో ప్రేమించాలి. మాటలతో నాలుకలతో కాదు. ఇక్కడికి వచ్చి నా ప్రియమైన యేసు ప్రభు నీవు నా కొరకు ఎట్లా బలి, ఇక్కడికి వచ్చి రాగం తీసి పాట పాడటం కాదు. అక్కడ అర్థమైందా? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మాటతో కాదు, నాలుగుతో కాదు, క్రియతో సత్యముతో ప్రేమించాలి. సత్యముతో ఆరాధించాలి, సత్యముతో ప్రేమించాలి. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుదము. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు ఏమి దాచబడింది అంటే వారికి వారి పిల్ల తరాల వరకు ఆయన కృప నిలబడుతుంది కదా. తర్వాత లూకాసు వార్త 1:50 అబ్రహాంను గురించినటువంటి వాగ్దానం మనం చదివాము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము. ఇందాక కృప, ఇప్పుడేమో కనికరం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరాలకు ఉంటుంది. తరతరాలకు ఉంటుంది. ఒక తరానికి కాదమ్మా దేవుడు. నా వరకే నేను ఒక్కదాన్నే నమ్ముకున్నా, నా వరకే అయిపోతుంది అనుకోవడానికి లేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ తర్వాత నీ పిల్లలు, నీ తర్వాత వారి పిల్లలు, వారి తర్వాత వారి పిల్లలు, ఈ విధంగా నువ్వు దేవునికి భయపడ్డావు కనుక
నీ మీద ఉన్న కనికరము నీ పిల్లల మీదికి రాబోతుంది. రావాలా వద్దా? రావాలి. ఈ ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెట్టాడు. దాచిపెట్టి దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచనో అవి కంటికి కనబడటం లేదు. ఓహో, నా తర్వాత నా పిల్లలా వాళ్ళు ఎట్లా ఉండారో ఏంటో కదా, అట్లా అనుకోవద్దు. మన తర్వాత మన పిల్లలు బాగుండాలి. మనం ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు. మానవుని జీవితం ఆకు వంటిది. ఆకులు ముదురాకు రాలేనని చిగురాకు నవ్వేనట. ఎవరు రాలిపోయినారు? ముదురాకు రాలిపోయిందని చిగురాకు నవ్విందంట. ఇది కూడా రేపొద్దున ముదిరి రాలుతుంది కదా. కాబట్టి మానవుని జీవితం ఆకుతో పోల్చబడింది. మానవుని జీవితం నీడతో పోల్చబడింది. సూర్యుడు ఇలా తిరిగిపోతే మన నీడ ఇడిపోతుంది. మానవుని జీవితం నీటి బుడగ. నీటి మీద బుడగలు వస్తాయి. నురుగు కట్టినప్పుడు నీళ్లు నురగ కట్టినప్పుడు బుడగలు వస్తాయి. కొన్ని ఎంతసేపు ఉంటాయమ్మా? మళ్ళీ నువ్వు చేయి పెడితే అది పగిలిపోతుంది. ఆ గాలికి వెంటనే పగిలిపోతుంది. నీటి బుడగ వంటిది మానవుని జీవితం. బెత్తెడంతా. ఎంతట? జానడు కాదు, బెత్తెడంతా అన్నాడు. అది కదయ్యా బారెడు అనుకున్నా నేను. బారెడు కాదు, బెత్తెడే. మానవుని జీవితము ఎలాంటిదో తెలుసా? చేద నుండి జారే నీటి బిందువు లాంటిది. బావిలో బకెట్ వేసి నీళ్ళు తోడతాం. అడుగున బకెట్కి అడుగున కొన్ని నీళ్లు జారిపోతూ ఉంటాయి. బకెట్ ఫుల్ అయిపోయిన తర్వాత మరలా తిరిగి పడిపోతాం చూడు. చేద నుండి జారు నీటి బిందువుతో పోల్చాడు. మానవుని యొక్క ఆయువు ఆవిరి వంటిది. ఆహారం సిద్ధపరిచేటప్పుడు ఆ మూత మీద ఆవిరి వస్తుంది. మూత ఇట్లా తీయంగానే నీళ్ళన్నీ కారిపోతాయి. అట్లే ఉంటున్నాయా? కారిపోతున్నాయి కదా. మన జీవితం ఎంత స్వల్పమైనదో. మానవుని జీవితం గడ్డి పువ్వుతో పోల్చబడింది. మానవుని జీవితం గడ్డి పువ్వు. అది ఎలా ఉంటుందంట? సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా. యాకోబు పత్రిక 1:10లో ఈ మాట చెప్పబడింది. 11వ వచనం కూడా యాకోబు పత్రిక చదవండి. ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. 10వ వచనం చదవండి. అదేనా? ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యం నశించును. అంటే స్వరూపము సౌందర్యం ఎప్పుడు పోతుంట? సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన కోపాగ్నికి తట్టుకోలేక గడ్డి మాడిపోతుంది, పువ్వు ఎండిపోతుంది. కాబట్టి మన జీవితం చూసుకొని మురుసుకుంటూ ఉన్నాం కదా. వాక్యం ఏం చెప్తుందంటే మన అందం మనల్ని మోసం చేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభువారు తన స్వరూపాన్ని, తన సొగసును నీ కొరకు నా కొరకు ఆయన కోల్పోతూ వచ్చాడు. అద్భుతమైన మాట ఏంటంటే ఆయనను ప్రేమించే వారి కొరకు ఏముందంట? ఆయనకు భయపడే వారి కొరకు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆయన కృప యుగ యుగాలకు ఉంటుంది. దీన్ని ఎవరు తీసివేయలేరు. ఎందుకంటే దేవుడు ఒక్కసారి చెబితే చూడండి, ఆయన ద్వితీయోపదేశకాండంలో చూద్దాం. తాను సెలవిచ్చిన మాట 7వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము. తాను సెలవిచ్చిన మాట 1000 తరముల వరకు ఉంటుంది అని చెప్తాడు. 7, 8, 6, 7 చదువునానా ఒకసారి. తొమ్మిదో వచ్చిన 7, 9 ద్వితీయోపదేశకాండం. అందరు తీయండి. కాబట్టి పేజీ నెంబర్ 152. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి
తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడు. 1000 తరములు 2000 వేల తరాలకు ఆయన కృప చూపేవాడుగా ఉన్నాడు. నమ్మదగిన వాడు. ఇక్కడంట ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలు గైకొంటారో అటువంటి వారికి ఏముంటుందంట? 1000 తరాల వరకు. 1000 తరాలంటే ఏంటమ్మా? థౌజండ్స్ వేల తరాలకు ఆశీర్వదించబడిన వారు మనం. ఒక్కసారి దేవుని నమ్ముకుంటే ఎన్ని తరాల వరకు బోనస్ ఇస్తున్నాడు మనకి. వాడు ఆ జియోడు, ఆ బిఎస్ఎన్ఎల్ ఏం చెప్తాడు? ఫుల్ టైం ఏమంటాడు దాన్ని? అన్లిమిటెడ్. దానికి చెప్పడం రావట్లేదు. అన్లిమిటెడ్ అంటే ఏంటి? అనంతమైనది. అసలు ఇది అన్లిమిటెడ్ కాదు, మనం రోజు రీఛార్జ్ చేసుకునేది. అది లిమిటెడ్, ఓన్లీ 28 days, 28 రోజులు. అది అన్లిమిటెడ్ ఎట్లా అవుతుంది? అది అన్లిమిటెడా? సరే, అన్లిమిటెడ్ కదా, నువ్వు 24 గంటలు నువ్వు ఫోన్ వాడు, నీకు ఆ రోజు వరకు జీబీ వరకే నీకు వాడుకోవటానికి అవకాశం ఉంది. కానీ నీకు 28 రోజులు అవకాశం ఉంది కదా, మిగిలింది కూడా నేను వాడుకుంటానంటే కుదరదు. కట్ అయిపోయి గిర్రని తిరుగుతా ఉంది. అవునా కదా? నిజమా కదా? ఇస్తాకన్నా ఆ వారం రోజులు రీఛార్జ్ లేదు బాబా, అప్పుడు అడగాలి ఆయన బాధ. అటూరక ఇటూరక నాలా తిప్పలు పడ్డాడు, మొత్తానికి సాధించారు. అయితే వాక్యం ఏం చెప్తుంది? అన్లిమిటెడ్ అనేది దేవుని దగ్గర మాత్రమే ఉంది, మనుషుల దగ్గర లేదు. అర్థమైందా? ఎవరైనా మనకి ఏదైనా డబ్బు ఇచ్చారంటే ఒక పరిధి గీస్తారు, ఈ టైం నుంచి నువ్వు నాకు ఇచ్చేయాలి అని చెప్తారు. అవునా కదా? ఇది కూడా అన్లిమిటెడ్ కాదు. కానీ దేవుడిచ్చే రక్షణ, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఇవి అనంతమైనవి. వీటిని ఎవడు మన దగ్గర నుంచి దొంగిలించలేడు, వీటిని ఎవరు కూడా మన దగ్గర నుంచి తస్కరించలేరు. మన దగ్గరికి వచ్చి, ఓ నువ్వు దేవుని నమ్ముకున్నావా, అయితే నిన్ను పరలోకం పోకుండా చేస్తా అని చెప్పడానికి ఎవరికి దమ్ము లేదు. ఎందుకంటే అది వీడి నుంచి రాలేదు, మనుషులు ఎవరు దాన్ని అదుపు చేయలేదు. నువ్వు దేవుని కృప పొందావా, నీకు కృప పొందకుండా చేస్తానంట. ఎవరి చేత అవుతుంది అది? అపవాదిని కూడా పాపం చేస్తే వాడిని తీసుకెళ్ళి చీకటి కలిగ బిలములో బంధించి పెట్టాడు. అక్కడ నా బిడ్డను అంటుకోవడానికి వీల్లేదని. ఆయన పట్ల, అంటే ఆయనను ప్రేమించే వారి కొరకు, ఆయన ఆజ్ఞలు గైకొనే వారి కొరకు 1000 తరాల వరకు తన మాటను స్థిరపరిచి, తన నిబంధనను స్థిరపరిచే దేవుడు. ఎంత అద్భుతమైన దేవుడు మనకు లభించాడు. ఆయనను మనం నమ్ముకోకపోతే మనము నశించిపోయేవారము. కాబట్టి దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడో, ఏం సిద్ధపరిచాడంటారు? ఒక 2-3 ఆశీర్వాదాలు మనం చూద్దాం. ఒకటి కృప. ఒకటేంటి? ఈ కృప ఉండబట్టే మనము నశించకుండా ఉన్నాము. ఈ కృపలో ఉన్న గొప్పతనం ఏంటంటే, కృప అంటే గ్రేస్ అంటాం కదా, కృప, గ్రేస్. అయితే ఈ గ్రేస్ అనేటటువంటిది మన మీద అపరిమితముగా కుమ్మరించబడింది. ఎఫెసీ పత్రిక 2:8 చదువుతాం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. దేని చేతంట? కృప వల్ల మనకు రక్షణ. కృప వల్ల మనకు రక్షణ. విలాప వాక్యములు 3వ అధ్యాయం 20వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక. అంటే అర్థం ఏంటో తెలుసా? అన్లిమిటెడ్, ఎండ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అన్నమాట. యుగ యుగముల వరకు, తరతరాల వరకు. ఈ ప్రపంచం అంతమైపోయినా దేవుడు మన మీద ఉన్న దేవుని కృప మాత్రం అంతమైపోదు. ఈ ప్రపంచానికి ఒక ఎండింగ్ ఉంది.
మనకి ఎట్లా ఎండింగ్ ఉందో, మనకు ఎండింగ్ ఉంది కదా ఈ లోకంలో, అలాగే ప్రపంచము అంతమైపోయినా ఆయన కృప, ఆయన వాత్సల్యత అంటే కంపాషన్, కనికరము, ఆయన కనికరము మన మీద ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాలేదు. అర్థమైందా? మనకంటే విద్యావంతులు చనిపోయారు, మనకంటే అందచందాలు కలిగిన వారు చనిపోయారు, మనకంటే భోగభాగ్యాలు ఉన్నవారు చనిపోయారు, మనకంటే మంచి పదవులు ఉన్నవారు చనిపోయారు, మనకంటే అందచందాలు కలిగిన వారు, ఆస్తిపరులు, రాజ్యాలను ఏలేటటువంటి వారు కూడా ఈ లోకంలో లేకుండా పోయారు. కానీ ఒక పనికిరాని నిన్ను నన్ను ఈ లోకంలో ఉంచాడు అంటే కేవలము ఆయన కృప. కృప ద్వారా మనము రక్షింపబడ్డాం. కృప ద్వారా మనము ఎడతెగని దేవుని కృపను మనం అనుభవిస్తూ ఉన్నాం, వాత్సల్యతను సంపాదించుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిది దేవుని కృప. ఏం దొరికింది మనకి చెప్పండి? యేసును నమ్ముకున్నట్టు ద్వారా ఆయన కృప మనకు లభించింది. మనము కృప కింద ఉన్నవారు. అందుకే ఈ యుగాన్ని, ఈ కాలాన్ని కృపాయుగం. ఎవడే తప్పు చేసినా దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. అర్థమైందా? ఈరోజు హత్య చేసి, ఈరోజు ఒక పెద్ద అబద్ధవాడి, ఈరోజు ఒక దొంగతనం చేసి, ప్రభువా నేను పాపిని అని పరిగెత్తుకొని మందిరానికి రాగలిగితే అతన్ని కూడా దేవుడు క్షమిస్తాడు. అంత కనికరం కలిగిన వాడు. నిన్నటి కంటే ఈరోజు అధికమైన కృపను అనుదినము ఆయన యొక్క కృప ఏమవుతుందంటే అత్యధికమైపోతా ఉంది. కాబట్టి మొట్టమొదటిది దేవుని యొక్క కృప. రెండోది ఏంటంటే కనికరం. ఇందాక మనం చదివాం కదా, కనికరం. ఇక మూడో ఆశీర్వాదం ఏంటంటే ఏవి కంటికి కనబడలేదో అవి మనకు ఇక్కడ చూపెడుతూ ఉన్నాడు. అదేంటంటే మన కొరకు దేవుడు సిద్ధపరిచిన రక్షణ తర్వాత నిత్య రాజ్యము. కొలస్సీ పత్రిక 1:13. కొలస్సీ పత్రిక 1:13 చదువున. అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యానికి నివాసులుగా చేశాడు. రాజ్య నివాసులం, దేవుని రాజ్యానికి వారసులం. దేవుని రాజ్యానికి వారసులం. ఎంత అద్భుతంగా ఉంది కదా! దేవుని రాజ్యానికి వారసులు. మీదే రాజ్యం, మీదే రాష్ట్రం, మీదే ఊరు, మీ ఇంటి పేరేంటి అని చెప్పి ఎవరైనా మనల్ని అడిగితే, అయ్యా మాది పలానా ఊరు, పలానా మండలం, పలానా జిల్లా, పలానా రాష్ట్రం, పలానా దేశం అని చెప్తాం. కానీ యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తాను ప్రేమించిన తన కుమారునికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి మీరు వారసులు. దేవుని రాజ్య వారసులు. దేవుని రాజ్యం అంటే ఎట్లుంటది? యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు, ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పినాడు. పరలోక రాజ్యం అంటే ఏంటి? యేసు ప్రభు యొక్క రాజ్యమే. ఆయన రాజ్యంలో ఎవరుంటారు? ఆయనను నమ్మిన వారు, ఆయన రక్తములో కడగబడిన వారు, ఆయన కృపలో పాత్రులైన వారు అందరూ కూడా రాజ్యానికి వారసులు. ఆయన వారసుల్ని ఈ లోకంలో విడిచిపెట్టాడు. దేవుని రాజ్యానికి మనము వారసులైపోయిన తర్వాత దేవుడు ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, ఆయన వారసురాలువేనా? నువ్వెవరంటే దేవుని బిడ్డనే. ఎవరి బిడ్డనే? మనకు లోకంలో ఒక తండ్రి ఉన్నాడు, మనకు ఒక తల్లి ఉంది, కానీ మనందరం కలిపి దేవుని బిడ్డలం. ఆయన మనందరికీ తండ్రి. అందుకే భూలోకంలో ఎవరికి తండ్రి అని పేరు పెట్టొద్దు అని చెప్పినాడు. మీకు ఎవరు తండ్రి ఉండకూడదు, మన తండ్రి అంతా ఆయనే. అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినా, శారా మమ్మల్ని ఎరగకపోయినా,
మీరు విశ్వాసమును బట్టి అబ్రహాము పిల్లలుగా ఏర్పాటైపోయారు. ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం మొదటి 2 వచనాలు తీయండి. ఈ విషయాలన్నీ మనకు తెలియాలి. 2వ వచనం చదువునా. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను గురించి ఆలోచించండి. ఎవరి గురించి ఆలోచించాలా? మన తల్లి ఎవరు, మన తండ్రి ఎవరు చెప్పండి. ఇప్పుడు అబ్రహాము. ఇతడును అబ్రహాము కుమారుడే. యేసు ప్రభు తర్వాత మనల్ని ఆయన అబ్రహాము ద్వారా మనల్ని స్వీకరిస్తారు. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్న మానవులందరినీ అబ్రహాముకి అటాచ్మెంట్ చేశాడు. యేసు ప్రభు తర్వాత వంశావళి జరగలేదు. ఎందుకంటే ఆయన వివాహం చేసుకోలేదు, పిల్లలు కలలేదు, సంతానాభివృద్ధి పొందించలేదు. ఆయనను నమ్మిన వారందరూ కూడా ఆయన పిల్లలే కనుక ఎలాగ పిల్లలమయ్యాము అంటే అబ్రహాము యొక్క సంతానంలో మనం కూడా చేర్చబడి. ఇది ఎలా సాధ్యం అంటే యూదులు కదా అబ్రహాం యొక్క సంతానం, మరి మనం కాదు అని చెప్పి మనం చెప్పడానికి లేదు. వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, ఈ 3వ ఆశీర్వాదం అంటే ఏంటంటే దత్తత, అడాప్షన్. దత్తత తీసుకోవడం అంటారు కదా. దత్తత తీసుకోవడం అంటే ఏంటో తెలుసా? ఎవరికైనా పిల్లలు కలగకపోతే చాలా ఒక 20-30 సంవత్సరాలు, అయ్యా ఇక మాకు హోప్ లేదు, నిరీక్షణ లేదు, ఇక ఎవరినైనా మేము అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం అని అంటారు కదా. దత్తత అంటే పిల్లలు లేకపోతే తీసుకునేది. ఈ దత్తత పిల్లలు ఉండగానే తీసుకున్నాడు. ఈ దత్తత ఎంత గొప్పదంటే అబ్రహాము సంతానం ఉంది, యూదా గోత్రం ఉంది, 12 గోత్రాలు ఉన్నాయి, యెరూషలేము ఉంది, కానాను ఉంది, బెత్లెహేము ఉంది. అవి ఇంకా నాశనం చేయబడలేదు. అయినప్పటికీ యూదులు ఉన్నప్పటికీ ఈ రోజు వరకు యేసు ప్రభువారు అన్యజనులైనటువంటి మనలను ఆయన దత్తత తీసుకుంటూ ఉన్నాడు. ఒకసారి చూద్దామండి ప్రియమైన వారు. గలతీ పత్రిక 4:4 కొత్త నిబంధన, నేను ముగిస్తాను. గలతీ 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. మరలా చదువుదాం. మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వారు ఆయను. రోమాపత్రికలో కూడా చూద్దాం. మనము దత్తపుత్రులు కావాలనని దేవుని ఆలోచన, దేవుని సంకల్పం అదేంటంటే మనము దేవునికి దత్తపుత్రులము కావాలి. అర్థమైందా? మనము దేవునికి దత్తపుత్రులము కావాలి. 8వ అధ్యాయం అంతేకాదు చదువు. ఆ 14-15 కూడా. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. అందువల్ల ఆ ఆత్మ కలిగిన వారం కాబట్టి అబ్బా తండ్రి, యేసు ప్రభువా పరలోకమందున్న మా తండ్రి అంటున్నావు. నువ్వు తండ్రి అని ఎట్లా అంటున్నావు? యూదులు మాత్రమే అనగలరు, అబ్రహాం సంతానం మాత్రమే అనగలరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దత్తపుత్రాత్మను అంటే కింద ఏం రాయబడింది? స్వీకృత పుత్రాత్మ. 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెడుచు మనలో మూలుగుచున్నాము.
వాక్యం ఏం చెప్తుందంటే మనము దత్తపుత్రులము కావాలి. మొట్టమొదటిది ఆయన కృపకు పాత్రులము, రెండవది ఆయన కనికరానికి పాత్రులము తరతరాల వరకు, యుగ యుగాల వరకు. మూడోది ఏంటి? దేవుని రాజ్యానికి వారసులం. మూడోది దత్తపుత్రులము. ఈ రోజుల్లో సొంత కొడుకుని చూసినట్లు దత్తపుత్రులను చూడరు. పొరపాటున దత్తపుత్రులు తీసుకున్న తర్వాత కూతురు పుట్టిందనుకో, ఎక్కడి నుంచో తెచ్చినోడిని సరిగా చూడం, సరిగా మనం ప్రేమించలేం. వీడు నాకు పుట్టాడా, వీడిని నేను కన్నానా, వాడిని చులకనగా చూస్తాం. కానీ దేవుడు ఏం చేశాడంటే చూడండి, అదే రోమాపత్రికలో ఇక్కడ దత్తపుత్ర ఆ సంబంధమైనటువంటి వారసత్వాన్ని ఏమని పిలుస్తున్నాడో 17వ వచనం, 16, 17, 8వ అధ్యాయం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. ఇది అండర్లైన్ చేసుకోండి. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని పిల్లలము. నేను దేవుని పిల్లల్ని, నేను దేవుని కొడుకుని, దేవుని కూతుర్ని. విశ్వాసమును బట్టి ఇదంతా ఎట్లా వచ్చిందంట? విశ్వాసమును బట్టి, విశ్వాసాన్ని బట్టి నేను జీవిస్తున్నాను. లేకపోతే ఆడ వండుకొని వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? మధ్యాహ్నం దాన్ని తిందామనేగా సిద్ధపరచుకొని వచ్చి ఇక్కడ కూర్చుంది. వారం రోజులు సరిపోను సరుకులు ఎందుకు వేసుకున్నాం ఇంట్లో? చెప్పండి. ప్రయాణానికి డబ్బులు సిద్ధపరచుకుంటున్నాం ముందుగానే, రేపు పోవాలంటే ఈరోజు సిద్ధపరచుకుంటున్నాం. ఇదంతా ఏంటి? మనము దేవుని రాజ్యానికి సిద్ధపాటు కొరకు ఇవన్నీ దేవుడు మనకి లోకంలో చూపిస్తూ ఉన్నాడు. అయితే దేవుని వారసులుగా మార్చేశాడు, దేవుని రాజ్యానికి వారసులుగా పెట్టాడు, దత్తపుత్రులుగా తీసుకున్నాడు. ఎంతకంటే ఏం కావాలి చెప్పండి? అట్ట కాదయ్యా, ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వాదాలు అంటే ఆశీర్వాదాలు అంటే ఏంటి? నా జబ్బు పోవాలి, నా కొడుకు పాస్ అవ్వాలి, లేకపోతే ఉద్యోగం రావాలి, పెళ్లి కావాలి. ఇవి కాదు ఆశీర్వాదాలు. ఇవి ఆశీర్వాదాలు కాదు. ఇవి మన దైనందిన జీవితంలో మన అవసరాలు, చిన్న చిన్న అవసరాలు. తన సొంత కుమారునే నీ కొరకు బలిగా ఇచ్చిన దేవుడు ఈ చిన్న అవసరాన్ని తీర్చలేదా? ఎక్కడ మనం ఆగిపోతున్నాం? అర్థమైందా? ఆయనతో పాటు సమస్తమును నీకు ఇవ్వగలడు. కాబట్టి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమో చచ్చిపోతే కుక్కనైతానో పిల్లిదైతానో ఏమైతానో నాకు తెలియదయ్యా. ఇది మన నిరీక్షణ కాదు. అర్థమైందా? మన నిరీక్షణ ఏంటి? నేను చనిపోతే నా తండ్రి రాజ్యానికి వెళ్దాం, నాకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. నేను చనిపోతే నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన సింహాసనం మీద నన్ను కూర్చోబెడతాడు. ఇది నా నిరీక్షణ. ఈ నిరీక్షణ లేకపోతే మనము జీవించలేము. ఈ నిరీక్షణ కలిగిన వారమై మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకు లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాం. దేవుని దగ్గర నుంచి వచ్చే ఆత్మ, లౌకిక ఆత్మ కాదు. ఒక ఎల్ఐసి కట్టాల్సినోడు వాడు వచ్చి నీకు చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఇట్లా గడితే నీకు ఇట్లా ఉంటుంది, నీకు ఇట్లా గడితే నీకు ఇంత బెనిఫిట్ ఉంటుంది, 5 సంవత్సరాల తర్వాత నీకు ఇంత రాయితీలు వస్తాయి.
గబుక్కుని నమ్మేస్తున్నాం. లోకంలో ఉన్న లౌకిక ఆత్మ, ఈ లౌకిక ఆత్మ మనల్ని ఎటు నడిపిస్తూ ఉంది? లాభాలు చూపిస్తూ ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? లాభాలు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, లౌకిక ఆత్మను కాదు మనం పొందాల్సింది, దేవుని ఆత్మ. మనకి తర్వాత ఏం జరగబోతుందో అదంతా మనకు ఏమంటాడు, మనకు బోధించే ఆత్మ, తెలియజేసే ఆత్మ. మన లోపల దేవుడు దాన్ని పెడుతూ వచ్చాడు. దేవుని యుద్ధ నుండి వచ్చే ఆ యొక్క దేవుని ఆత్మను మనం పొందుతాం. దేవుని ఆత్మను పొందిన వాళ్ళందరూ కూడా దేవుని కార్యాలు జరిగించేవారుగా. లేచి నిలబడి ఒక పాట పాడుతున్నాం. చిన్న పాట పాడి ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. పాట సంఖ్య 207. పాత పుస్తకంలో 207, కొత్త దాంట్లో 209. ఎండని వస్తుందిగా.